మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే, నీ యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టిన చూడకట అవునండి. ఆయన దినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదా. ఇక్కడ దేవుడు మరి యెహోషువ దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇంకా యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడేకము, నీవు నడిచే మార్గం అంతట్లోనే దేవుడే నీ యెహోవా నీకు తోడై ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ ముందు నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విశ్వయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పిన అని మాట్లాడుతున్నారండి దేవుడు. మరి ఈ వచనాలన్నీ కూడా ధైర్యాన్ని ఇచ్చేయి. ఇవన్నీ కూడా దేవుని తోడు, నమ్మకత్వం మరియు భయాన్ని విడిచిపెట్టడం గురించి మాట్లాడుతుందన్నమాట. ఈ వచనాలు కూడా ఇంకా కష్ట సమయాల్లో దేవునిపై నమ్మకం ఉంచాలని, భయపడకుండా మరి ముందుకు సాగాలని ప్రోత్సహిస్తాయన్నమాట అండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మందిర ఘనమైన నామమునకు స్తుతిస్తున్నాదండి. అందులో ప్రపంచంలో ప్రతిపెట్టిన పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డగా నక్కలు కోరిక తెచ్చండి ఆయన. చిన్న బిడ్డలు మంచి దయచేయాలి దేవుడి ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివాసం వరకు ఆర్థిక సాయం తెచ్చండి ఆయన. అనారోగ్యాలను స్వస్థపరచండి ఆయన. వేదనలు కొని ఓదర్చండి ఆయన. మిగిలిన వారు లేవతండి ఆయన. రక్షణ దయచేయండి. ఉనసులు బలపరచండి. మన కాలం మీరు కాడి మీద చూపండి. మీరు తగు రాని ఉన్నారు. మీరు ఇష్టమైన మీ అందరూ ఇద్దరు వెంట చెప్పమని ఎత్తపడకుండా బాగా దయచేయమని మా ప్రభు ప్రియేశ్వరుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రే చేయమని మనం చేసుకుంటున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.